జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. అయోధ్య టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. స్వామివారి దయ అందరిపైన ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వామివారిని చూసినందుకైతే నా జన్మ ధన్యమైంది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్వామివారి దివ్య దర్శనం అయితే దొరకదు. ఏ జన్మ చేసిన పుణ్యమో ఆ స్వామివారిని తొందరగా దర్శించుకునే భాగ్యం అయితే నాకు కలిగింది. మేమైతే అయోధ్య వెళ్ళొచ్చాము. స్వామివారి దివ్య మంగళ హారతి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అందరూ స్వామివారికి జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మనం ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం అస్సలు టెంపుల్ నుంచి బయటికి రావాలని కూడా అనిపిస్తలేదు ఫ్రెండ్స్. అంత బాగుంది టెంపుల్ అయితే, చాలా చాలా బాగుంది. అక్కడ ఉన్న శిల్పాలు కూడా చాలా బాగున్నాయి. లక్ష్మీ అమ్మవారు కానీ, వినాయకుడు విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి. మీరు కూడా త్వరలోనే అందరూ స్వామివారి దివ్య దర్శనానికి వెళ్ళండి. ఆ స్వామివారి దయ అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామివారికి మంగళహారతి ఇచ్చేటప్పుడు మార్నింగు ఇలా పరదా కడతారు ఫ్రెండ్స్. కొన్ని ప్రదేశంలో పరదా అంటారు, ఇలా డోర్ కటన్ లాగా వేస్తారు. తర్వాత అయితే హారతి ఇస్తారు. మాకైతే హారతి చూసినందుకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. హారతి ఇచ్చేటప్పుడు అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ లింకును మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. స్వామివారిని ఈ వీడియోలో చూసే భాగ్యం అందరికీ కలిగించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామివారిని చూసినందుకైతే మాకైతే చాలా సంతోషం అనిపించింది. మేమైతే మా ఫ్యామిలీ నుంచి అయితే 3 మెంబర్స్ అయితే వెళ్ళాము. మా తమ్ముడు, నేను, మా హస్బెండ్. మాకైతే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, స్వామివారికి అయితే హారతి అయితే ఇస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. స్వామివారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడో. బలరాముడు అంటే చిన్నప్పుడే విగ్రహం అన్నట్టు. స్వామివారు చిన్నగా ఉన్నప్పుడు విగ్రహం అయితే పెట్టారు. జై శ్రీరామ్, జై జై భారత్.